So today we are making these queries. Okay, I made it as task 1, and in the task 2 I will explain all the subqueries for the SQL. SQL కాన్సెప్ట్ ఈ క్వశ్చన్స్ బేస్ చేసుకొని క్వరీస్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతాం. ఓకేనా? టుడే క్లాస్లో ఏం చేసుకుంటున్నాం అంటే ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, ఈవెన్ కాంపోజిట్, క్యాండిడేట్ కీస్, వ్యూస్, ఎవ్రీథింగ్ కూడా ల్యాబ్ ప్రాక్టీసెస్ ఎలా చేసుకోవాలో అది నేర్చుకుంటాం. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today class we are discussing about the best practices in SQL. ఓకే, SQL కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాస్ అన్ని చూసాం కదా. మనం ఫంక్షన్స్ వరకు కూడా రీచ్ అయిపోయినాం. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, వ్యూస్, సీక్వెన్సెస్, ఎవ్రీథింగ్. సో యాజ్ పర్ ద థియరీ పార్ట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా సపోజ్ ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ ఇచ్చి క్వరీ రాస్తే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, మాక్సిమం ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. మీరు ఆ క్వరీస్ అన్ని ఫాలో అవుతూ రండి. ఓకేనా? ఎవ్రీథింగ్ కూడా డేటాబేస్ క్రియేషన్ యాజ్ పర్ ద టేబుల్ అండ్ యాజ్ పర్ ద క్వరీస్ డేటా ఎంట్రీ చేసుకోండి సో దట్ క్వరీస్ కి ఆన్సర్స్ మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా? నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఈ క్లాస్ లో క్వరీస్ తీసుకుంటాం, డేటాబేస్ క్రియేషన్స్ ఎవ్రీథింగ్ చేద్దాం. ఓకే, నేను డేటాబేస్ క్రియేషన్ SQL లోకి వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. హియర్ మై మెయిన్ ఫోకస్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ క్యాన్ వి క్రియేట్ ద క్వరీస్ ఫర్ ద డేటాబేసెస్. ఓకే, సో బెస్ట్ సినారియో అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేద్దాం. దట్స్ వై SQL కు వెళ్ళడము, మళ్ళీ టేబుల్ క్రియేషన్ చేయడము, ఇన్సర్ట్ చేయడము ఇవన్నీ చెప్పట్లేదు. డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, నౌ ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఏమేం క్వరీస్ ఉన్నాయి, ఆ క్వరీస్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ వీ కెన్ రైట్ ద క్వరీస్ ఆల్సో. ఓకే, సి దీస్ ఆర్ ద క్వరీస్. నౌ ఈ క్వరీస్ ఒకసారి చూడండి. ద ఫస్ట్ క్వరీ ఈస్ హియర్, create the table and perform the following. Okay, how the resulting salaries if employee working the రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ 10% రైస్. అంటే ఒకవేళ డిపార్ట్మెంట్ లో మనం ఎంప్లాయీకి 10% రైస్ చేస్తే హౌ ఇట్ విల్ బి అనేది ఫస్ట్ క్వరీ. సెకండ్ క్వరీ, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సాలరీస్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మాక్సిమం సాలరీ వి నీడ్ టు ఫైండ్ మినిమం సాలరీ, యావరేజ్ సాలరీ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అది? అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న మాక్సిమం సాలరీ, మినిమం సాలరీ, యావరేజ్ సాలరీ వి నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో ద థర్డ్ క్వరీ ఈస్ నేమ్ ద ఎంప్లాయీ హూ ఈస్ కంట్రోల్డ్ బై ద నెంబర్ 5. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 5 ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మనకి కావాలి, అది ఇక్కడ క్వరీ అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ who has at least two employees. అంటే ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, ఆ డిపార్ట్మెంట్ లో అట్లీస్ట్ 2 ఎంప్లాయీస్ ఉండేటట్టు చూడాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ విల్ బర్న్ ఇన్ ద ఇయర్. ఇది బర్న్ ఆన్ ద ఇయర్ ఆఫ్ 1919 స్పెసిఫిక్ గా అడిగారు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇయర్ తీసుకొని ఇయర్ బేసిస్ కింద డేటాబేస్ చేద్దాం అనుకున్నాను, అలాగే చూపిస్తాను. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ దే డిపార్ట్మెంట్ నేమ్స్. సింపుల్ వన్. ఓకే, సో ఈ క్వరీస్ కన్నిటికి కూడా ఎలా ఆన్సర్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్రియేట్ వన్ డేటాబేస్. ద డేటాబేస్ నేమ్ ఈస్ డిపార్ట్మెంట్. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద డేటాబేస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీ కి తీసుకుంటున్న డిపార్ట్మెంట్ నెంబర్ కి, డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ varchar అండ్ మేనేజింగ్ స్టార్టింగ్ డేట్ అని చెప్పేసి ఒక డేట్. దీస్ ఆర్ ద 3 ఫీల్డ్ నేమ్స్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇంకొక డేటాబేస్ కావాలి. సో ఐఎమ్ క్రియేటింగ్ ద డేటాబేస్ ఎంప్లాయీ. ఎంప్లాయీలో సమ్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ. ఓకే, కొన్ని డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ, ద పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ లైక్ ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ అండ్ ద జెండర్, హియర్ సాలరీ. ఓకే, చిన్న కాన్సెప్ట్ చేంజ్ చేసాము. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీ టైమ్ నెంబర్ ఆఫ్ అని చెప్పి రాసే బదులు వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, ఇంటీజర్ అని చెప్పి కూడా రాయొచ్చు. ఓకే, what's the difference of writing like integer and number of? Ante if you are writing like number of, suppose general ga మనం రాసేది లాగే కదా, number of, and if you give some width, this is fixed. But if you are giving like integer, automatically it will adjust with the number of digits. Okay, now
ఇక్కడ department number is giving reference to this table. That's why reference to the department, okay, ఈ డిపార్ట్మెంట్ టేబుల్ కి డిపార్ట్మెంట్ నెంబర్ అని రెఫరెన్స్ ఇస్తున్నారు, సో దట్ ఇంటర్నల్లీ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, నా చిన్న ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది బికాస్ దే హ్యావ్ ఆస్క్డ్ అకార్డింగ్ టు ద క్వరీస్ ఐ హావ్ మేడ్ దిస్ ఆల్టరేషన్. సో క్వరీస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ డేటాబేస్ లో ఉన్న దానికి ఒక మేనేజింగ్ డేటాబేస్ రెఫరెన్స్ పెట్టమన్నారు. సో ఐ సింప్లీ యాడెడ్ లైక్ in the department from the employee database to the employee number. Okay, if you see the query you will understand why I have written like this. Okay, now let us go for the first query chuddam. So the query is, see again I'm saying nenu oka database creations everything we have repeated many times. Okay, so please create the databases and insert some records in that. Okay, so that the query will automatically works. Okay, now resulting the salaries for each employee working on the research department and increase their 10% rise. 10% increase cheyali on the salary. Okay, so select employee name, that is first name, employee last name. As they asked like to increase 10% of the salary, so simply 10 by 100 into the salary. This will be the percentage. Okay, now percentage ila rases వదిలేస్తే what happens, the formula will be automatically there execute. That's why here we use like column alias. ikkada column alias use చేశాను. Okay, column alias, so that the heading will be like increment underscore salary. Okay, now from employee and the department, employee database I have divided into two types because we need it here. So one is like E, next one is like W. Okay, two databases like divide చేసుకున్నాను employee. Now the first concept what they are asking about the increase in the employee number and employer, both should be same, రెండిట్లో ఈక్వల్ గా ఉండాలి. So that's why here I have used like equi-join. Okay, equi-join యూజ్ చేస్తాం. Now employee లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ షుడ్ బి సేమ్, then only we need to increase the salary. That's why any one database, because I have divided database into two types, one is E and W. Anyone you can take like employee dot department equals to department dot department number, where department number is also equals to research. Now here we use like and the use chesam. See, they asked regarding like compulsory there should be the research department. Next one, the department which are there in the department database and they should be in the employee database also. So this means one is dividing the database, and this means the department number which are there in the employee and the department number which are there in the department, both should be equal. Okay, here we are checking, we are comparing. Okay, so both should be equal. That's why this scoring. Now and the department name should be research. So here we use like and operator. Okay, hope you understand this one. Okay, now let us go for the next query. And for the query, we get the output like this also. Okay, this is the output. See, I said now, previously we got like column alias. That's why increment underscore salary, because we have written the column alias also. See, department number of the employee are all equal, and the department number of the department are also equal. So this will be the execution of the output. Okay, now let us go for the next query. See, find the sum of salaries of all the employees of accounts department, and as well as we need to find out the maximum salary, minimum salary, average salary of the department. Okay, so here select sum of E salary, max of E salary, because salary I took like E. If you won't write like this E, here we need to write like employee 1 dot salary, employee 1 dot salary every time. Okay, that's why for this purpose here I made like employee alias E. Okay, and department as D. Now where employee dot department number equals to department number and department name equals to, actually they asked like account, by mistake I have written research. Here we can write like accounts. Okay, okay, like this. So we got like select sum of the salary, max of the salary, min of the salary,
and average of the salary from the employee and department where E dot department number equals to D dot department number and department number equals to accounts. Okay. Here the concept is we didn't use any column alias here. So while seeing the output, see the output we get like sum of e-salary, max of e-salary. If we want to use the column alias, whatever we used like a formula, it will be executed. So better use the column alias. Okay. Now the next query will be retrieve the name of the employee controlled by the department 5. Okay. So here to make it down as a 5, I have used one special function which is called as exist. Okay. This is exist. So select first name, last name. Actually, they didn't specify any first name and last name, but observe here, retrieve the name of the each employee. So the combination of first name and last name will become as a name. So I made it as first name and last name. Okay. Otherwise, we can directly write like select start from employee E, where exist select the department number from the employee that equals to 5. So the thing is here, in the employee database, department 5 has to be checked whether it is exist or not. This is the answer. అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్ చూడడం చాలా సింపుల్ గా ఉంది, బట్ హియర్ వాట్ దే నీడ్, వాళ్ళకి ఏం కావాలంటే డిపార్ట్మెంట్ లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ 5 షుడ్ ఈక్వల్ టు ద ఎంప్లాయీ లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ exist or not, అంటే ఉందా లేదా. That's why they asked like that. Okay. So simply we write exist అనే ఫంక్షన్ రాస్తే it's very simple. So exist where select the department number from the employee and the department number equals to 5. Like this we can write this one. Okay. Now next one. Output simple, of course. Output ఈజీగానే వచ్చేస్తుంది దీనికి. See first name and last name, because first name and last name అని సింపుల్ గా రాశాను కాబట్టి ఇలా 2 వచ్చాయి. Suppose let me explain. ఇదే క్వశ్చన్ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాకుండా బోత్ కాంబినేషన్ ఇఫ్ దే ఆస్క్ లైక్ ఫస్ట్ నేమ్, we can use the concatenation operator, last name, okay, space and write like name. Try this one. Then what happens? Name అని మీకు ఫీల్డ్ నేమ్ వచ్చేసి సింపుల్ గా ఆ నేమ్ కింద కంప్లీట్ నేమ్ ఇలా వచ్చేస్తుంది. You can try. Okay. Instead of writing like this, you can try this one also. Okay. Now let us go for the next query. Retrieve the name of the employees department and number of the employees working in each department of at least 2 employees. Ante every department lo there should be at least 2 employees. Alante departments we need it. Okay. So department name, we need the count here. Count తీసుకుంటాం. Count of everything. If you write like count star, we get count of all the employees from the employee and the department where department number equals to EDA department, because the department should be equal in both employee database at the same time in the department database. So this means that one. అంటే ఎంప్లాయీ డేటాబేస్ లోను డిపార్ట్మెంట్ డేటాబేస్ లోను ఇద్దరు సమానంగా ఉండాలి, ఇద్దరు అందులో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఓకే, అది తీసుకుంటున్నాం. ఓకే, అండ్ డిపార్ట్మెంట్. నౌ ఇన్ సెలెక్ట్ even dot department number from the employee where group by and department number. If you write like group by, automatically departments ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అని గ్రూప్ అయిపోతాయి. అండ్ ద కౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 2. అంతే కదా, అట్లీస్ట్ 2 అన్నారు కాబట్టి కౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్, ఆర్ యూ కెన్ రైట్ ఈక్వల్స్ టు ఆల్సో, నో ప్రాబ్లం. ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్, దెన్ ఇట్ విల్ గెట్ ఈజీలీ. ఓకే. నౌ నెక్స్ట్ క్వరీ is retrieve the name of the employees according to their years. That's why I said you before I explained like according to the date of birth 1990. ఇది చాలా సార్లు డిస్కస్ చేశాను, అందుకనేసి కొంచెం క్వరీ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఏం రాస్తానంటే ఓన్లీ ఇయర్స్ కావాలి. దట్ మీన్స్ ఆల్ ద ఎంప్లాయీ ఇయర్స్, ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్స్ ఒక్కటే మనకి డిస్ప్లే కావాలి, అలా రాస్తున్నాను. సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, ఓకే, అండ్ ద డేట్ ఆఫ్ బర్త్ from the employee where the date of birth should be year. So that's why we need to write this query also. So query from P. So select, this means date of birth lo meeku only year ila vastundi. Only years you will get like this. Okay. 1920 like this. Okay.
ఆర్డర్ బై ద డేట్. సో ఆర్డర్ బై తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటికల్ దట్ ఇయర్స్ యూ గెట్ ఇన్ యాజ్ ఆర్డర్ వైస్. ఓకే, నో లెట్ us గో ఫర్ ద అనదర్ క్వరీ. ఇంకొక క్వరీ చూద్దాం ఇప్పుడు. ఈ క్వరీలో ఆన్సర్ ఒకటి నేను చెప్పాను కొంచెం చేంజ్ చేస్తానని ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ పర్టికులర్ డేట్ ఓన్లీ ఇయర్స్ రావాలని చూసాను, సో అందుకే కొంచెం చేంజ్ చేశాను. ఓకే, ఇయర్ చాలాసార్లు డిస్కస్ చేశాను కాబట్టి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్. దట్స్ ఆల్. ఇది యాక్చువల్ గా సింపుల్. సెలెక్ట్ ద రాయాలనుకుంటే సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిపార్ట్మెంట్ అనేస్తే వస్తుంది, ఆర్ వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్స్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్ అన్నా కూడా వస్తుంది. బట్ సంథింగ్ డిఫరెంట్ ఐ వాంట్ టు యూజ్, దట్స్ వై ఐ యూజ్డ్ జాయిన్స్. ఓకే, జాయిన్స్ యూజ్ చేశాను. సో జాయిన్ అంటే natural join, or we can call as equi-join. So here employee first name, employee last name, and the department from the employee, where department of D on employee department and D dot department name. Actual ga ఇది ఈ క్వరీలో రాయకుండా సింపుల్ గా you can remember select start from or select employee number, employee name from employee E, comma department D. ఇలా రాసి ఎలా రాస్తారు, వేర్ అగైన్. ఓకే, ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. యాక్చువల్గా దిస్ ఈస్ ద ఎనఫ్. ఓకే, బట్ హియర్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద న్యాచురల్ జాయిన్. అందుకని ఈ క్వరీని కొంచెం చేంజ్ చేస్తాను, సంథింగ్ లైక్ డిఫరెంట్. ఎవ్రీ టైమ్ ఇవే డిస్కస్ చేయకుండా కొంచెం న్యూ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనేసి I made it like this. Okay, here I just simply used joins. Okay, so ఈ set of task అయిపోయింది. Okay, now let me explain the one more task. ఇంకొక కొన్ని set of queries తీసుకుంటున్నాము and different the concept. Okay, ఈ కాన్సెప్ట్ లో ఫస్ట్ అయితే queries చెప్పాము, బట్ అన్నిటికీ ఆన్సర్స్ నేను ఇక్కడ ఇచ్చాను. Try this one. Now let us go for the another task. ఇంకొక టాస్క్ వెళ్దాం with different types of queries. Okay, so ఈ queries లో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే అన్ని సబ్ క్వరీస్ తీసుకుంటాను. ఫస్ట్ క్వరీస్ ఏమేం చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నౌ సి ఫైండ్ ద థర్డ్ హైయెస్ట్ సాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ యొక్క థర్డ్ హైయెస్ట్ సాలరీ ఫైండ్ అవుట్ చేయడం. డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీ నేమ్స్ అండ్ సాలరీస్ హూ సాలరీస్ గ్రేటర్ దాన్ ద మినిమం సాలరీ ఆఫ్ దట్ కంపెనీ అండ్ జాబ్ టైటిల్స్ టు స్టార్ట్ విత్ ఎం. మీ క్వరీస్ చూస్తున్నారు, క్వరీస్ ఒకవేళ మీకు ఓన్ గా వస్తే ట్రై టు ఆన్సర్ దిస్ వన్. ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి యూ కెన్ కంపేర్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ యూ హ్యావ్ రిటర్న్ ద పర్ఫెక్ట్ క్వరీ. మీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చిందని మీకు మీరే టెస్ట్ చేసుకోవడం. సో ట్రై దిస్ కాన్సెప్ట్. ఓకే, నౌ నెక్స్ట్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎంప్లాయీస్ హూ earn more than the department of 30. Next one, display the employees who have the same job as John, whose salary is greater than or equal to some other person. ఒకటి జాన్ తో ఈక్వల్ గా సాలరీ ఉండాలి అండ్ ఫార్డ్ అనే పర్సన్ కన్నా సాలరీ ఈక్వల్ గా ఉండాలి. వీఆర్ కంపేరింగ్ టూ డిఫరెంట్ ఎంప్లాయీ నేమ్స్. ఓకే, నెక్స్ట్ వన్, లిస్ట్ అవుట్ ద ఎంప్లాయీ నేమ్ హూ గెట్ ద సాలరీ గ్రేటర్ దాన్ ద మాక్సిమం సాలరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ 20 and 30. 20-30 డిపార్ట్మెంట్ లో ఉండే ఎంప్లాయీస్ కన్నా ఎవరికైనా సాలరీ ఎక్కువగా వస్తుందా అని చెక్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే ద మాక్సిమం సాలరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హూస్ maximum salary is greater than 9,000. Next, create a data table employee with the same structure. So with the same structure and artham emi here we need to create the views create cheyali as the table name and insert all the rows by the using select classes. Okay, nothing but you need to create a duplicate database. It's nothing but you need to create views. Next, create a manager table from the employee table. We should hold the details only about the managers. Okay, ఈ క్వరీస్ అన్నిటికీ ఆన్సర్స్ ఎలా రాయాలో అన్ని క్వరీస్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ లో నేను డేటాబేస్ క్రియేషన్ కానీ డేటా ఇన్సర్షన్ గురించి కానీ ఏమి డిస్కస్ చేయలేదు అండ్ ఈవెన్ ఐ డిడ్ంట్ మేడ్ ఇట్. ఓకే, నేను డైరెక్ట్ గా క్రియేట్ చేసేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్స్ ఒక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు డేటాబేస్ పరంగా అన్ని క్రియేట్ చేసేసుకోండి. ఓకే, నౌ ఫస్ట్ క్వరీ, find the third highest salary of the employees అన్నారు. ఓకే, సో సెలెక్ట్ మ్యాక్స్ సాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీ. ఫస్ట్ మ్యాక్స్ సాలరీ అనేసరికి యూ విల్ గెట్ ద ఫస్ట్ మాక్సిమం సాలరీ. నెక్స్ట్, వేర్ సాలరీ ఇస్ లెస్ దాన్ సెలెక్ట్ మ్యాక్స్ సాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీ, యూ విల్ గెట్ ద సెకండ్ మాక్సిమం సాలరీ.
Now select maximum salary of the employee. Then you will get the third maximum salary of the employee like this. ఓకే, ఇలా ఆన్సర్ వస్తుంది. నా ఇక్కడ నేను ఎక్కడ కూడా కాలమ్ అలియాస్ యూజ్ చేయలేదు కాబట్టి హియర్ యూ విల్ గెట్ లైక్ మ్యాక్స్ సాలరీ ఇలా కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ద కాలమ్ అలియాస్ ఫర్ దిస్ క్వరీ. ఓకే, నౌ లెట్ us go for the next one. Display all the employees అన్ని డిస్ప్లే చేయాలి whose salary is greater than the minimum salary and job title starts with M. So query will be select employee name salary because employee name salary adigaru. Whose salary is greater than the minimum salary? That's why select min sal from the employee where job starts with M. M తో స్టార్ట్ కావాలి కాబట్టి జాబ్ లైక్ M పర్సంటేజ్. ఓకే, చాలా సింపుల్ గా ఉంది కదా క్వరీ. ఓకే, ఈ క్వరీస్ వల్ల ఏమవుతుందంటే హియర్ యూ విల్ గెట్ ద ఎంప్లాయీ నేమ్ అండ్ ద సాలరీ ఆఫ్ మినిమం సాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ ద జాబ్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ M లెటర్. ఓకే, నాకు ఆన్సర్ కు ట్రై చేశాను. ఐ గాట్ దిస్ ఆన్సర్ ఆల్సో. ఓకే, లెట్ us go for the next one. Write a query to display the information about the employees who earn more than the employee in the department 30. Okay, here select employee number, employee name, salary and department from where salary less than or select sal from employee where department equals to 30. సో ఈ ఫస్ట్ క్వరీలో ఏమైపోతుందంటే సాలరీ గ్రేటర్ దాన్ బికాస్ ఎంప్లాయీ మోర్ దాన్ ద అడిగారు కాబట్టి ఈ మోర్ దాన్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. కంపల్సరీ డిపార్ట్మెంట్ షుడ్ బి 30 కాబట్టి యూ నీడ్ టు రైట్ ద 2 queries like this. Okay, and you will get the output like this. Okay, so let us write the another query. Next query చూద్దాం. ఇప్పుడు ఈ క్వరీ బేసిస్ పైన తీసుకున్నాం కాబట్టి ఓకే, ఫోర్త్ క్వరీ we are going to write now. Okay, see, display the employees who has the same job as John's and whose salary is greater than or equal some another person. 2 persons తో కంపేర్ చేయాలి. సో సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ అండ్ జాబ్. ఆర్ స్టార్ అని కూడా రాసుకోండి. ఆల్ అని అడగలేదు, అట్ ద సేమ్ టైం పర్టికులర్ గా కూడా అడగలేదు. బట్ ఐ మేడ్ ఇట్ లైక్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, నేమ్ అండ్ సాల్ జాబ్ అని నేను తీసుకున్నాను అలాగా. వేర్ ద జాబ్ ఈస్ సెలెక్ట్ ద జాబ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు జాబ్స్. ఓకే, సో ఈ బేసిస్ పైన ఏమైపోతుందంటే జాన్స్ కి ఉన్న జాబ్ ఏది ఉంటుందో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. సపోజ్ జాన్ ఈజ్ ఎ మేనేజర్ అనుకోండి, దెన్ ఆల్ ద మేనేజర్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇఫ్ జాన్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆల్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ సెలెక్ట్ ద సాలరీ వేర్ ఈ నేమ్ దట్ ఈస్ ఫ్రాడ్స్ కన్నా గ్రేటర్ దాన్ సాలరీ కావాలి. అందుకని ఇలా 2 కాన్సెప్ట్స్. This is query and sub query. Okay, మీరు ఇలాంటి క్వరీస్ వచ్చినప్పుడు డివైడ్ దట్ సో దట్ ఈజీలీ యూ కెన్ రైట్ ద ఆన్సర్. ఓకే, నౌ నెక్స్ట్ వన్, లిస్ట్ అవుట్ ద ఎంప్లాయీ నేమ్స్ who get the salary maximum salary of the department with the department number 20 and 30. Now select employee name from employee where salary greater than the maximum salary. So salary greater than the maximum salary ఇక్కడ వచ్చేస్తుంది. And the department should be 20 and 30. రెండు అడిగారు కాబట్టి in 20 and 30. Instead of that సింపుల్ గా రాయాలంటే ఇది ఇలా కూడా రాయొచ్చు. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 and or department number equals to 20. ఇలా కూడా రాయొచ్చు. బట్ దిస్ is the perfect way to write this query. Okay, now next one, display the maximum salaries of the departments whose maximum salary is greater than 9,000. Okay, 9,000 కన్నా greater than కావాలి బట్ as the department wise. Okay, nothing but department ని group by చేసుకోవాలి. So select max salary from the employee, group by the department because salaries of the departments అన్నారు కాబట్టి we made like group by the department having maximum salary greater than 9,000. Okay, this is the way to write this query. Okay, next one, create a table. చెప్పాను కదా ఇంతకు ముందు డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో. సో క్రియేట్ ఎ టేబుల్ ఆఫ్ ద ఎంప్లాయీ విత్ ద సేమ్ స్ట్రక్చర్. ఇట్స్ నథింగ్ బట్ హియర్ వి నీడ్ టు క్రియేట్ ద వ్యూస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యాజ్ ద టేబుల్ ఎంప్లాయీ అండ్ ఇన్సర్ట్ ద రోస్ ఇన్ ద టేబుల్ యూజింగ్ ద సెలెక్ట్ క్లాసెస్. సో సింప్లీ create table and employee
కంప్లీట్ టేబుల్ అడిగారు కాబట్టి యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇఫ్ దే ఆర్ సమ్ కండిషన్స్ వీ కెన్ రైట్ ద వేర్ కండిషన్స్ ఆల్సో హియర్. ఓకే, లాస్ట్ వన్, create a manager table from the employee table. We should hold the details only about the managers. Okay, so create, of course this is also a view, ఇది కూడా view. Create a manager database అన్నారు, but database they didn't give any field names. So already ఉండే database నుంచి we need to get the new database. That is nothing but we need to create a view. Okay, so create table the manager as select staff from employee where జాబ్స్ ఓన్లీ మేనేజర్స్ అన్నారు కాబట్టి లైక్ అని చెప్పి ఇది లైక్ కాన్సెప్ట్ యూస్ చేశారు. సో దిస్ ఈస్ ద వే టు రైట్ ఆల్ దీస్ క్వరీస్ ఆన్సర్స్. ఓకే, సో చూసారు కదా అన్ని క్వరీస్. ఇప్పుడు ఈ క్వరీస్ బేస్ మీద డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకొని క్వరీస్ అని ఇలాగే వర్క్ చేసుకోండి సో దట్ మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొన్ని ఎక్కువ క్వరీస్ చేసుకుందాం. అంటే జస్ట్ లైక్ దిస్ ప్రాక్టికల్ సినారియో చేస్తే సబ్జెక్ట్ పైన మీకు మంచి గ్రిప్ వచ్చేస్తుంది. సో దట్ విల్ బికమ్ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో చూసారు కదా క్లాస్ టుడే. ఈ క్వరీస్ అన్నిటికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆ డేటాలో ఉండేది యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి సో దట్ క్వరీకి ఆన్సర్ వస్తుంది. సపోజ్ క్వరీకి ఆన్సర్ లేకపోతే క్వరీ కరెక్ట్ అనుకోండి, మనకి నో రో సెలెక్టెడ్ అనే ఆన్సర్ ఇస్తుంది. నో రో సెలెక్టెడ్ మీన్స్ ఇట్స్ నాట్ ఎర్రర్. మనం ఏదైతే క్వరీ రాస్తున్నామో రిగార్డింగ్ దట్ మన డేటాబేస్ లో డేటా లేదు అని అర్థం. ఓకేనా, సో నో రో సెలెక్టెడ్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం, యువర్ క్వరీ ఈస్ కరెక్ట్. ఈ క్వరీస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ SQL ని బాగా డెవలప్ చేసుకోండి. ఓకే, నౌ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్